నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా గాంధీ వర్ధంతి నివాళులు అర్పించిన మున్సిపల్ సిబ్బంది. రోడ్డును ముంచేసిన మురుగు చెరువును తలపిస్తున్న నంద్యాల. నంద్యాల పొట్టి శ్రీరాములు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ. నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలలో జరగబోయే సిపిఎం రాష్ట్ర మహాసభలో బనగానపల్లిలో మహాత్మా గాంధీ వర్ధంతి చిత్రపటాన్ని పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు. ఎరువు దుకాణాలలో యూరియా అధిక ధరకు విక్రయిస్తే షాప్ లైసెన్స్ రద్దు చేస్తాం. శ్రీశైలాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. మహాత్మా గాంధీ వర్ధంతి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతల మోహన్ రావు. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ బ్యాగులో బంగారు నగదు చోరీ. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా గాంధీ వర్ధంతి నివాళులు అర్పించిన మున్సిపల్ సిబ్బంది. మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను సాధించాలని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలమే స్వాతంత్రమని కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమంలో ఆయుధం లేకుండా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి గాంధీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. सर क्या दिए सर? देश में मिले ఉండుంటుంది ఏమవుతుంది स्टाफ मंजूर है ना? मैडम हेलो అయిపోయి అందరికీ నమస్కారం. ఈరోజు మహనీయులు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎంఈ గారి అధ్యక్షతన మరియు మున్సిపల్ సిబ్బంది అందరి సమక్షంలో ఈరోజు మున్సిపాలిటీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది. స్వాతంత్ర రావడంలో ఎంతో కృషి చేసిన
మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా అందరము ఆయన ఆశయాలను కాపాడుతూ ఆయన అడుగుజాడల్లో వెళ్ళాలని, రాబోయే తరాలు గాని మన చరిత్రని గుర్తుపెట్టుకొని మన దేశం కోసం మన ప్రాంతం కోసం వాళ్ళంతా కృషి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మహాత్మా గాంధీకి మరొకసారి ఆయన నివాళులు అర్పించడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో అధ్వానంగా ప్రధాన రహదారులపై మురుగునీరు ప్రవహించడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డును ముంచేసిన మురుగు చెరువును తలపిస్తున్న నంద్యాల రోడ్డు అస్తవ్యస్తంగా డ్రైనేజ్ వెదజల్లుతున్న దుర్గంధం. అది చెరువు కాదు సుమా, అలాగని డ్రైనేజ్ కుంట కూడా కాదు. నిత్యం వేలాది మంది తిరుగాడే నంద్యాల ప్రధాన రహదారి ప్రధాన మార్గం. ఉన్నతాధికారులు ఆ మార్గంలో ప్రయాణిస్తూనే ఉంటారు. కానీ రోడ్డును పూర్తిగా ముంచేసిన డ్రైనేజ్ ని తొలగించేందుకు పూనుకుంటే ఒట్టు స్థానికులు, వాహనదారులు, పాదచారులు అనేక సార్లు అధికారులకు మొరపెట్టుకున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం. ఇక్కడ నుంచి వివిధ వాహనాల ద్వారా ప్రవేశిస్తారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రధాన రహదారి మొత్తం మురికి నీటితో నిండిపోతుంది. రోడ్డుపై సుమారు 2 అడుగుల ఎత్తు వరకు మురుగునీరు ప్రవహిస్తుండటంతో అటుగా వెళ్లే వాహనదారులకు, పాదచారులకు అవస్థలు తప్పడం లేదు. పైగా ఆ చుట్టుపక్కల పలు వ్యాపారుల సముదాయాలు, అటువైపు మున్సిపల్ కార్యాలయం ఉండడంతో డ్రైనేజీ నీటి ద్వారా వచ్చే దుర్గంధాన్ని భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొంతమంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇక ఏ చిన్నపాటి చినుకులు పడిన పరిస్థితి అదోగతే. రోజు ఆధారణ వేలాది వాహనాలు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. జిల్లాకు చెందిన అధికార యంత్రాంగం అదే దారిన వెళ్తుంటారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం ఆ దారి గుండా ప్రయాణిస్తుంటారు. కానీ ఎవరు దీన్ని బాగు చేయాలని భావించకపోవడం బాధకరం. వ్యాపారస్తులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారానికి చాలా ప్రాబ్లం అయిపోయింది. ఈ వాసన, ఈ కంపుకు వచ్చే వాళ్ళు కూడా ఎనిగిపోతారు రాకుండా. కూడా ఇబ్బందికరం అయిపోయింది. సకాలం లేదు సార్, అట్టుంది. మట్టితో కుట్టుకుపోయింది సార్, అంత మట్టి అందరికి పోయింది. మామూలు అడుగు కావ అడుగు ఉంది సార్, అంతే. అంత మట్టితో కుట్టుకుపోయింది. చెత్త ఏం కింద పోవడం లేదు, చిన్న కావ చిన్నగా అయిపోయింది. అది సమస్య సార్. ఇక్కడికి వస్తుంది సార్, మా వ్యాపారం చాలా ఇబ్బంది అయిపోయింది సార్. కస్టమర్ రావడం, మున్సిపాలిటీ అధికారులు స్పందించి మా సమస్య తీర్చే విధంగా చూడండి అని కోరుకుంటున్నాం సార్. నంద్యాల లోనిపల్లి పొట్టి శ్రీరాములు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మండల జిల్లా అధికారి బ్రహ్మం నాయక్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వెంటనే అక్కడున్న ఉపాధ్యాయులు బ్రహ్మం గారిని చూసి షాక్ కు గురయ్యారు. పాఠశాలలో వంటగది, బాత్రూంలను మధ్యాహ్నం పాఠశాలలో అపరిశుభ్రంగా ఉండడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని భోజన ఏజెన్సీ వాళ్లకు సూచించారు. విద్యార్థులకు సకాలంలో భోజనం పెట్టకపోయినా, మెనూ పాటించకపోయినా తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను ఉపాధ్యాయులు తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులను వారి సమస్యలు ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. టమాటా చట్నీ, టమాటా సాంబార్, టమాటా చట్నీ సార్, టమాటా పచ్చడి సార్. ఓకే బాగుందిరా, బాగుంది. ఓకే శుభ్రంగా ఉండాలా, చేతులు గ్లౌజులు ఉండాలి, హ్యాండ్ క్యాప్ ఉండాలా. ఏది అట్లా ఉంటే కష్టం, నీట్ చేసి ఉండాలా. ఈరోజు నంద్యాల మండలంలో మున్సిపల్ ప్రైమరీ పాఠశాల పొట్టి శ్రీరాములు స్కూల్ ను విజిట్ చేయడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పాఠశాల మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశాము. ఈరోజు మెనూ వచ్చేసి పులిహోర, లెమన్ రైస్, పులిహోర, టమాటా చట్నీ, ఎగ్, ఈ 3 కూడా ఈరోజు సర్వ్ చేయడం జరిగింది పిల్లలకి. ఈరోజు 83 మంది విద్యార్థులు అటెండ్ కావడం జరిగింది, 95 గాను.
రెండు పాఠశాలలు ఉండకూడదు అనేది ప్రధానమైన ఉద్దేశంలో భాగంగా మనము ఈ రెండు పాఠశాలను ఒకే పాఠశాలగా మనము వాటిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మనకున్నటువంటి పైన ఉన్నటువంటి అధికారుల ఆదేశాల ప్రకారము. కాబట్టి దీనివల్ల మోడల్ ప్రైమరీ స్కూల్ అనేది అవుతుంది. మోడల్ ప్రైమరీ స్కూల్ అవడం వల్ల మనకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి ప్రతి పిల్లవానికి చక్కగా విద్యాబోధన చేయడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ పాఠశాల మరింత స్ట్రెంత్ పెరగడానికి ఛాన్సెస్ ఉంది. నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలలో జరగబోయే సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా నంద్యాలలో జీపు జాతను మాజీ ఎమ్మెల్యే గఫూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న విద్యుత్ ఛార్జీలపై మండిపడ్డారు. ట్రూ ఆఫ్ ఛార్జీలను, ఇంధన సర్దుబాటు ఛార్జీలను, స్మార్ట్ మీటర్లను, సెకీ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కాకముందే రాష్ట్రం సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే కొందరు కూటమి నాయకులు పదవి వ్యామోహంతో ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పదవులు కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం జగన్ అధికార తాపత్రయంతోనే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శవంతో సంతకాలు సేకరించి పదవి వ్యామోహంతో రాజకీయం చేపట్టి చిత్తుగా ప్రజలు ఓడించారని ఆగ్రహించారు. కూటమి నాయకులు ప్రజా సమస్యలను తీర్చి ప్రజల మోపు పొందాలే తప్ప పదవుల కోసం ఆరాటపడితే మీకు కూడా మాజీ సీఎం జగన్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. మీడియా ప్రతినిధులందరికీ కూడా రకంగా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు చేస్తాం. మాకేం బాధ కాదు. ₹99 యూనిట్ కరెంటు గుజరాత్ లో అమ్ముతూ సెక్కి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ₹2.49 అమ్ముతున్నారంటే ఈ 50 పైసలు ఎవడు కడతాడు? వీళ్ళ నాయన కట్టాడు కదా, వీళ్ళ ఆస్తులను లాగరు కదా, కట్టేది ప్రజలు కట్టాలా. ఇప్పుడు 2 మాసాలుగా ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచినారు. ఏమిటి ట్రూ ఆఫ్ ఛార్జీల్లో అంటే మేము మొదట అనుకున్న రేటుకు బొగ్గు దొరకలేదు, మొదట అనుకున్న రేటుకు కరెంటు ఉత్పత్తి కాలేదు, ఎక్కువ ఖర్చు పెట్టినాము. ఆ ఎక్కువ ఖర్చు పెట్టేది వినియోగదారులు చెల్లించాలి కాబట్టి ప్రతి ఇంటికి 200, 300, 500, 1000 రూపాయల దాకా కరెంట్ ఛార్జ్ పెంచింది. ఈ అదానీ ఒప్పందం కనుక అమలు జరిగితే న్యాయంగా చెల్లించాలి, దానికంటే మనం ఇంకా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఆ రకంగా ప్రజల జోబులు కత్తరించి అదానికి అప్పచెప్పే దుర్మార్గమైన ఒప్పందమే సెక్కి ఒప్పందం. ఇది రద్దు చేయంటున్నాం మేము. ఒక్కసారి సోలార్ ఎనర్జీ గురించి తెలుసుకుంటే మనం ఇప్పుడు శకునాల గ్రామం దగ్గర ఉన్నది 100 ఎకరాల్లో పిన్నాపురం దగ్గర పెట్టారు, అక్కడ శకునాల గ్రామం దగ్గర పెట్టారు. ఏమిటి, ఒక్కసారి కనుక ప్లేట్లు పెట్టేస్తే దాని మీద దుమ్ముదుడు ఉండదు తప్ప ఇంకేమి దాంట్లో ఉత్పత్తి ఖర్చు ఉండదు. సూర్యుడిని రప్పించాల్సిన పనిలే, సూర్యుడు తన డ్యూటీ తను చేస్తాడు. రోజు సూర్యుడు వస్తుంటాడు, ఎండ తగులుతూ ఉంటది. రాయలసీమలో ఎందుకు పెడుతున్నారు? రాయలసీమలో ఎండ ఎక్కువ ఉంది. రాయలసీమలో ఎండ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ ఖర్చుతో కరెంట్ తయారు చేయొచ్చు. తక్కువ ఖర్చుతో కరెంట్ వస్తే దాన్ని ₹2.50, ₹2.49 మనకిస్తారు. మనకిస్తారంటే డిస్కౌంట్లకు ఇస్తారు. మరలా వాళ్ళు దాని మీద వాళ్ళ ఖర్చులు లెక్కేస్తారు. అంతా తడిసి మోపడే. భారత స్వాతంత్ర సమగ్రంలో అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో జాతిని ముందుకు నడిపించిన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ బనగానపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని భవనం నందు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు మహాత్మా గాంధీని స్మరించుకోవడం జరిగిందని, అలాగే ఆర్యవైశ్యుల కుల దేవత శ్రీ వాసవి మాత కన్యక పరమేశ్వరి దేవి ఆత్మ తర్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
రెండు కార్యక్రమాలను మనకు ఎన్నికల ముందు అవగాహన జరిగింది. ఆ అవగాహన నెరవేర్చడం మొట్టమొదటిసారిగా ఇక్కడ మన పొట్టిశాల వర్ధంతి కూడా మన విగ్రహం దగ్గర కొన్ని నెలలు జరిగిన కార్యక్రమం మన ప్రభుత్వ రాజ్యాంగంతో బాగా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమం కూడా చేయాలని ప్రభుత్వం సంకల్పించడం చాలా ఆనందదాయకం. కాబట్టి ఈ విధంగా ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పీజీ భర్త గారికి, మన మినిస్టర్ పిసి డాక్టర్ గారికి ఈ విధంగా ఆరోగ్యశాలకు ఒక ప్రత్యేక ఇంతవరకు లేదు. ఈ రెండు కార్యక్రమం చేయడం ద్వారా మన ఆరోగ్యకు గుర్తింపు, కథ, పరిస్థితి కల్పించడం చాలా ఆనందదాయకం. అందువల్ల వాళ్ళందరికీ, ప్రభుత్వానికి, మన ఆరోగ్యశాఖ కూడా ఈరోజు మనసారా మేము కృతజ్ఞతలు చేస్తున్నాం. జై వాసవి. ఆర్యవైశ్య సంఘం నాయకులకు, మా అక్క చెల్లెళ్లకు, పత్రికా విలేకరులకు నా నమస్కారం. ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో దిగినప్పటి నుంచి కూడా మేము చూస్తూనే ఉన్నాము. పొట్టి శ్రీరాములు గారిని కానీ, మన గాంధీజీ గారిని కానీ ఎంతో మెచ్చుకొని వాళ్ళ స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోతున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ప్రభుత్వ లాంఛనాలతో పొట్టి శ్రీరాములు గారిని కూడా ఈ మధ్య అధికారికంగా జరపడం జరిగింది. అదేవిధంగా మన అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెనుగొండకు పోవాలని అక్కడ పనులు కూడా బాగా జరుగుతున్నాయని చెప్తున్నారు. పెద్దలకు, ఆర్యవైశ్య సంఘానికి, ఆర్యవైశ్య విద్యుల సంఘం మహిళా మండలందరికీ నమస్కారము. ఈరోజు మన జాతిపిత గాంధీ, మహాత్మా గాంధీ వర్ధంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక మనం నివాళులు అర్పించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి మనం రావడము, ఆయన జయంతి వేడుకలను, వర్ధంతి వేడుకలను జరుపుకుంటున్నాము. అలాగే మనం ఈరోజు స్వేచ్ఛగా, స్వాతంత్రం మనం సంపాదించుకొని స్వేచ్ఛగా ఉన్నామంటే అంతా గాంధీజీ, మహాత్మా గాంధీ పుణ్యఫలమే. కాబట్టి ఆయనను మనం ప్రతి సంవత్సరం ఆయనను ఒకసారి వర్ధంతి దినాంచున నివాళులు అర్పించడం మనము ఆనందకరంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఆర్యవైశ్య సంఘం తరఫున ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. గాంధీజీ వర్ధంతి జనవరి 30వ తారీఖు 1948 సంవత్సరంలో జరిగింది. ఆయన వచ్చేసి గాంధీజీ చనిపోయిన తర్వాత మనం జరుపుకుంటున్న ఈ వర్ధంతి, ఆయన మనకు జాతి పిత. మామూలుగా అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఆకాశాన్ని అందుకున్న ఒక వ్యక్తి ఎవరు అంటే మహాత్మా గాంధీగానే చెప్పుకోవచ్చు. మన ఆర్యవైశ్య సంఘంలో, మన ఆర్యవైశ్య కుటుంబంలో ఆయన పుట్టినందుకు మనమందరము గర్వించాలి. మానవత్వం అనే మనస్తత్వం కలిగిన మన ఆర్యవైశ్యులందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. గాంధీజీ గారు ఎన్నో పోరాటాలు చేసి ఈ స్వతంత్రాన్ని మనకు తీసుకొచ్చారు. కన్యకా పరమేశ్వరి మాతాకు, వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశమైన ఉద్దేశం గాంధీజీ వర్ధంతి. మహాత్మా గాంధీ వక్తలు చెప్పినట్టుగా అనేక విషయాలు చెప్పారు. ఆయన అహింసావాదాన్ని కోరుకోవడం జరిగింది. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో కూడా గోఖలే, తర్వాత బాలగంగాధర్ తిలక్ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. అది చిన్న వయసులో వివాహం చేసుకోవడం జరిగింది. అలాగే బొంబాయిలో ఆయన ఉన్నత విద్యకై బొంబాయి వెళ్ళి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి బొంబాయికి వచ్చేసి ఇక్కడ న్యాయవాదం చేపట్టడం జరిగింది. చిన్న వయసులోనే
1940 సంవత్సరంలో భార్య వియోగం చెందాడు. అయినా కానీ తన యొక్క స్వాతంత్ర ఉద్యమాన్ని ఆపలేదు. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క అడుగుజాడలు నడుచుకుంటూ మనమందరం కూడా ఆయనకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని మరీ కోరుతున్నాను. జై వాసవి. ఆరవేశులందరికీ శుభోదయం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. మహిళా మండలి వారికి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చాము అంటే గనక మనకు ఆ స్వేచ్ఛనిచ్చింది ఆయనే కదా. మనం ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా ఆయన నడిచిన బాటలో మనం కూడా నడిస్తే బాగుంటుంది. ఇందుకు గాను మనం ఇక్కడికి వచ్చినాం కదా. ఈరోజు మనలో మార్పు అనేది ఒక పాయింట్ ద్వారా తీసుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. తర్వాత మనకు పొట్టి శ్రీరాములు వర్ధంతి కానీ మహాత్మా అందరం జరుపుకుంటున్నాము. నంద్యాల పట్టణంలోని ఎరువుల దుకాణంలో యూరియా అధిక రేటుకు అమ్ముతున్నారని సమాచారం వస్తుందని ఎరువు దుకాణాలకు హెచ్చరికలు జారీ చేసిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో జిల్లా అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ రైతులు వరి సాగు చేస్తున్నారని యూరియా కొరత ఉండటంతో ఎరువుల దుకాణాల వ్యాపారస్తులు అదే అనువుగా తీసుకుని యూరియాను ఎరువులను ఎక్కువ ధరకు అమ్ముతున్నారని సమాచారం వస్తుందని తనిఖీలు చేసినప్పుడు యూరియా ఎక్కువ ధరకు ఇస్తున్నారని రైతులు సమాచారం ఇవ్వడం జరిగిందని, ఒకవేళ అది నిజమైతే మాత్రం వారి లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని, రైతులు కూడా ప్రతి ఒక్కరూ ఎంఆర్పీ రేటుకే కొనుగోలు చేయాలని, అలాగే ఎవరైనా అధిక రేట్లకు విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని, రైతులకు ఏ అవసరం వచ్చినా వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులను అండగా ఉంటామని రైతులకు వరి పంటపై తగు సూచనలు చేశారు. రైతు సోదరులకు నమస్కారం. మనకు రబీ సీజన్లో వరి ప్రధాన పంటగా ఉంది. మరి మొత్తానికి మిగతా పంటలన్నీ కూడా శాఖీ దశ అయిపోయి ఇప్పుడు హార్వెస్టింగ్కి వచ్చాయి. మొక్కజొన్న కానీ, మినుములు కానీ, అదేవిధంగా బెంగాల్ గ్రామ్ ముఖ్యంగా శనగ, పప్పు శనగ కానీ ఇవన్నీ ఇప్పుడు హార్వెస్టింగ్ దశకు వచ్చాయి. పంట కోత సమయం. ప్రధానంగా మనకి ఇప్పుడు రైతు సోదరులు వరిలో రెండోసారి మూడోసారి కూడా ఎరువులు వాడుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనకు యూరియా ఆర్టిఫిషియల్గా కొరత ఉంది అన్నటువంటి వదంతి ఉంది మన దగ్గర. అదేవిధంగా ఎక్కువ రేట్లకు కూడా అమ్ముతున్నారన్నటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఈ రెండు కూడా కరెక్ట్ కాదని మీ అందరికీ తెలియజేస్తుంటున్నాను. కానీ ఏంటంటే జనవరి నెలలో కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళది 1594 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా ఐపీఎల్ యూరియా 1240, స్పిక్ యూరియా 542, తర్వాత ఐపీఎల్ యూరియా 25వ తేదీ 2197 మెట్రిక్ టన్నులు. వెరసి రైల్ హెడ్ ద్వారా ఇప్పటికి మన జిల్లాకు దాదాపుగా 5573 మెట్రిక్ టన్నులు యూరియా రావడం జరిగింది. తర్వాత ఇది కాకుండా మార్కెట్ ద్వారా ఆదోని, కర్నూలు నుంచి కూడా దాదాపుగా 2000 మెట్రిక్ టన్నులు రైతు భరోసా కేంద్రాలకు పంపడం జరిగింది. ఇందులో వచ్చిన 5500 మెట్రిక్ టన్నులు కూడా సగానికి పైగా అంటే 2500 మెట్రిక్ టన్నులకు పైన మనము రైతు సేవా కేంద్రాలకే సప్లై చేయడం జరుగుతుంది. ప్రధానంగా నంద్యాల సబ్ డివిజన్ లో ఉన్నటువంటి ప్రధానంగా బండి ఆత్మకూరు కానీ, మహానంది కానీ, ఈ విధంగా పాణ్యం ఎక్కడైతే ఇరిగేటెడ్ ఏరియా ఉందో నంద్యాల ఈ ప్రాంతాల్లో వరి ఎక్కువగా పండిస్తున్నటువంటి రైతు సోదరులను దృష్టిలో పెట్టుకొని ఇంకా క్రిప్కో వారు కూడా 2600 ఈ రోజు సాయంత్రానికల్లా మనకు యూరియా వచ్చేటువంటి ఆస్కారం ఉంది. దొరకదు అనేటువంటి ఒక అపోహతో ముందుగానే కొనిపెట్టుకుంటున్నటువంటి రైతులు కూడా ఉండొచ్చు. మనకి ఏమి ఇబ్బంది లేదు, సఫిషియెంట్ గా సప్లైస్ ఉన్నాయి కనుక రైతు సోదరులు ఎక్కడా ఇబ్బంది పడకుండా మరి ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ఈ ఎంఆర్పి ఏదైతే ఉందో ఆ ధరకే 2260 రూపాయల బ్యాగ్, అంతకంటే ఎక్కువ ఎవరైనా అమ్ముతున్నట్టు కూడా సమాచారం ఇస్తే మరి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎవరైతే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారో ఆ డీలర్ల మీద ఇదివరకే బనగానపల్లి మండలంలో 3 డీలర్ల మీద సస్పెన్షన్ వేటు పడింది. అదేవిధంగా బండాత్మకూరులో కూడా 2 డీలర్ల మీద సస్పెన్షన్ పడింది. ఒక 15 రోజుల వరకు వ్యాపార లావాదేవీలు జరగకుండా లైసెన్స్ సస్పెన్స్ లో పెట్టాము. తర్వాత ఇంకా కఠినమైన చర్యలు కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి
మరి డీలర్లు కూడా ఎక్కువ ధరకు యూరియా కానీ డిఏపి కానీ ఏ ఎరువు కూడా అమ్మకూడదని వారిని హెచ్చరిస్తున్నా. అదేవిధంగా యూరియా తీసుకుంటే యూరియా కావాలని అంటే డిఏపి తీసుకోండి, ఇంకొకటి తీసుకోండి అన్నటువంటి షరతులు కూడా డీలర్లు పెట్టకూడదని కూడా వారికి మరి చెప్తా ఉంటున్నా. శ్రీశైలం దేవస్థానం పరిపాలనా భవనంలో కేంద్ర పర్యాటక మంత్రి శాఖ కార్యదర్శి విద్యావతి సమావేశం నిర్వహించారు. శ్రీశైలాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ పర్యాటక శాఖ ఎండి అమరపాలి, జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఈవో శ్రీనివాసరావుతో కులకుశంగా క్షేత్ర పర్యాటకపై చర్చించారు. శ్రీశైలం పర్యాటక కేంద్రంగా సందర్శకులకు మరపురాని అనుభూతిని అందించే లక్ష్యంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని, అందులో భాగంగా ఇప్పటికే కేంద్రం శ్రీశైలం, ద్వారకా, ఖజురాహోలను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసినట్లుగా అధికారుల ద్వారా సమాచారం తెలుస్తుంది. నంద్యాల పట్టణంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతల మోహన్. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావుడు అని కొనియాడారు. కార్యక్రమంలో చింతల మోహన్ రావు, వాసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం అదేవిధంగా నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు నంద్యాల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అహింసావాదిగా అందరినీ, భారతదేశం అంతటినీ ఏకతాటి మీద నడిపించి స్వతంత్రం సాధించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వారు, మోడీ, అమిత్ షా ముఖ్యంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద, మహాత్మా గాంధీ గారి మీద బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వారి పోరాట ఫలితమే ఈరోజు మీరు ఆ అధిష్టానంలో ప్రధానమంత్రిగా ఈరోజు కూర్చోగలిగారంటే జాతిపిత మహాత్మా గాంధీ గారి కృషి, రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి, వారి కృషి వల్లనే ఈరోజు మీరు ప్రధానమంత్రిగా కాగలిగారని మర్చిపోకూడదని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాను. అమర హే మహాత్మా గాంధీ, అమర హే మహాత్మా. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనుమతి మేరకు ఇక్కడ బాపూజీకి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా భారత స్వాతంత్ర పోరాటంలో హింస అనేది లేకుండా అహింసతో స్వాతంత్రం సాధించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ గారు. వారి ఆశయ సాధనకై ఈరోజు అన్ని పార్టీలు కూడా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను ఆ రోజు ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమం కోసం, ప్రజా ప్రయోజనార్థము ఎన్నో సంక్షేమ పనులు చేసింది. యూనివర్సిటీలు, పరిశ్రమలు, రైతుల కోసం ప్రాజెక్టులు, విద్యుత్తు, ఇలాంటి సమస్యలు ఎన్నో నిర్మించి ఈరోజు భారతదేశ ప్రజానికానికి అంతా కూడాను మేలు జరిగే విధంగా ఆ రోజు చర్యలు తీసుకోవడం వల్లనే ఈరోజు అందరం కూడా సమతా సౌభ్రాతృత్వంతో జీవించగలుగుతున్నామని చెప్పి చేస్తున్నాను. ఆ మహాత్మునికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ. సిరివేలకు చెందిన కవిత అనే మహిళ నంద్యాలకు వస్తుండగా ఆటోలో అటెన్షన్ డైవర్షన్ చోరీ జరిగింది. ప్రయాణికుల్లా నటిస్తూ సహా ప్రయాణికురాల్ని మాటల్లో పెట్టి బ్యాగ్లోని బంగారు కమ్మలు, 15,000 నగదు, 2 మహిళ దొంగలు కాజేశారు. బాధితురాలు కవిత తెగిపోయిన తన దండను బాగు చేయించుకోవడానికి నంద్యాల వస్తుండగా
ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ కవర్లో ఉండాలమ్మా. పక్క సైడ్ ఒక ఆమె కూర్చుని ఆమె కట్ చేసింది. ఆ బాక్స్ ఓపెన్ చేసి లేవామా ఇప్పుడు దాంట్లో సొమ్ములు తింటారు సిరివెల్ల నుంచి సార్. మాది సిరివెల్లే. బెట్టమైన ఎక్కినాం నేను వారకే కూర్చున్నా. కూర్చున్నా ఇద్దరు ఎక్కి ఆడది ఇక్కడ దీవులో దిగిపోయినారు. వాళ్ళకు నాకేం టచ్ లేదు. ఇక్కడ ఐలూరు వరకు ఉన్నాయి సార్. ఐలూరు వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరు ఆడేళ్ళు ఐలూరు దాటినాక పత్తి మిల్లు ఉంది కదా, పత్తి మిల్లు ఉంది సార్. ఆ పత్తి మిల్లు కాడ ఎక్కినారు. నేను ఈ వారికే కూర్చునేదాన్ని. మా ఊరు మెట్టకాడ నుంచి ఈ వారికే కూర్చునేదాన్ని. జరగకంటే కొంచెం జరిగినాయి. నాకు ఇట్లా దోపిడి జరిగేది నాకు తెలియదు సార్. అంతవరకు ఐలూరు వరకు ఉన్నాయి. సొమ్ములు ఉన్నాయి, డబ్బు ఉన్నాయి, పర్సు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చూసుకుంటే వచ్చినాడు వరకు. మా నూనెపల్లెల నుండి వాళ్ళు దిగినారు. ఈ దీనిలో బ్రిడ్జి భూమతత్వం బ్రిడ్జి కాడ నుంచి స్విచ్ లేవు సార్. రిటర్న్ ఆటో పోయినా వాటికి పోయేదానికి వాటికి అది పత్తి మిల్లు కాటికి సీసీ కెమెరాలలో వీళ్ళిద్దరు ఇప్పుడు 4:30 నుండి పోయినారు బయటికి. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళే అని చెప్పినారు సార్ వాళ్ళు. దాని నుంచి మళ్ళీ ఇక్కడికి స్టేషన్కి వచ్చినాం సార్. నాకు చెప్పి మళ్ళీ అటుకు పోతే సీసీ కెమెరా ఓపెన్ చేయడానికి ఉండదు. ఇప్పుడు అతని బయటికి ఇంటికి పోయినాడు, లీవ్ పొద్దున వచ్చాడు, మీరు పొద్దున్న రాదే అని చెప్పినాడు సార్. ఐలూరు వరకు ఓకే సార్. ఏమి కోసినారు సార్. పెట్టుకునే సార్. పెట్టుకున్నాను పర్సు, డబ్బుల పర్సు, సొమ్ముల ఉండేది. దీంట్లోనే పెట్టుకునేది. దీని నుండి దీంట్లో కట్ చేసినారు. ఇటు ఈ సైడే కూర్చున్నాయి ఆమె అనుకునే. ఏమేమి ఉన్నాయమ్మా? 15,000-14,000 డబ్బులు, ఒక జత కమ్మలు. దేనికోసం తీసుకెళ్తాను సార్? మేము పోతున్నాం. ఎక్కడికమ్మా? బంగారు షాప్ పోతున్నాం సార్. డబ్బులు తీసుకొని పోతున్నాం. అవి అమ్మాయి కొంచెం రోజు అయితే మార్కెట్ తీసుకొని దానికి చైన్ వేసుకొని వచ్చామని డబ్బులు, ఆమె కమ్మలు, యారానికి చైన్ వేసుకొని పోతున్నాం. కొమ్ము కవిత. ఏం చేస్తుంటారు? చెట్లో పని చేస్తాను, గడ్డి వచ్చాను, కూలి పని చేస్తాను. ఎప్పుడు జరిగిందమ్మా సార్? నిన్న 4:30-5 లోపల జరిగింది సార్. ఎప్పుడన్నా చూసినారా వాళ్ళని? దొంగతనం చేసిన వాళ్ళని ఎప్పుడన్నా చూసినారా? తెలిసిన వాళ్ళ సార్? ఎప్పుడు చూడలే. ఎక్కేది ఆమె అనుకుని నన్ను జరిపి ఆమె కూర్చునేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా గాంధీ వర్ధంతి నివాళులు అర్పించిన మున్సిపల్ సిబ్బంది. రోడ్డును ముంచేసిన మురుగు చెరువును తలపిస్తున్న నంద్యాల. నంద్యాల పొట్టి శ్రీరాములు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ. నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలలో జరగబోయే సిపిఎం రాష్ట్ర మహాసభలో బనగానపల్లిలో మహాత్మా గాంధీ వర్ధంతి చిత్రపటాన్ని పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు. ఎరువు దుకాణాలలో యూరియా అధిక ధరకు విక్రయిస్తే షాప్ లైసెన్స్ రద్దు చేస్తాం. శ్రీశైలాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం.
మహాత్మా గాంధీ వర్ధంతి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతల మోహన్ రావు. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ బ్యాగులో బంగారు నగదు చోరీ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.